హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఉత్తప్ప తిన్నా. అంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిందండి ఉత్తప్ప తినాక. ఎంఎస్సీ చేస్తుండగా అక్కడ హైదరాబాద్లో హాస్టల్ ఉంటే అప్పుడు తిన్నా. అంతగా ఇష్టపడలేదు నేను ఉత్తప్ప తిన్నా, కానీ చాలా రోజుల తర్వాత ఎందుకో తినాలనిపించింది. అందుకే ఇప్పుడు చేస్తున్నానండి. 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అందులో హాఫ్ మినపప్పు, కొద్దిగా ఒక స్పూను మెంతులు వేసి బాగా, అలాగే హాఫ్ కప్పు దొడ్డు అటుకులు కూడా వేసానండి. అవి వేసి చాలా మెత్తగా వస్తాయి. దాన్ని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసేసి నానబెట్టేసిన తర్వాత ఉత్తప్ప పైన మసాలా వేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 ఎండుమిర్చి, తర్వాత చివరిలో నల్ల నువ్వులు వేసుకొని చిటపటలాడే వరకు వేయించేసుకోవాలి. అది చల్లారాక మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి పక్కన. మనము నానబెట్టిన బియ్యం ఉంది కదా, అది నైట్ మిక్సీ పట్టి పెట్టుకున్న మార్నింగ్ నెక్స్ట్ డే ఇలా పిండి అయితే మంచిగా పులిసిందండి, చాలా బాగైంది. తర్వాత మీకు పిండి ఎంత అవసరమో అంత తీసుకొని కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి బాగా పలచగా కానివ్వదండి, నార్మల్గా ఉండాలి. మీకు కావాలి అంటే ఇవి మంచిగా బబుల్స్ రావాలి, ఉబ్బాలి అంటే దాంట్లో కొద్దిగా తినే సోడా కూడా కలుపుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు, ఓన్లీ సాల్టే వేసుకున్నా. తర్వాత పెనం తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి మీకు ఏ సైజులో కావాలో అంతే దీని పెనం పైన వేసుకొని కొద్దిగా చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి, బాగా ఎక్కువ కాకుండా. దానిపైనుంచి మనము పొడి చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ మసాలాని స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా తరిగిన క్యారెట్ అండ్ కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి స్ప్రెడ్ చేసి కొద్దిగా జెంటిల్గా ప్రెస్ చేసుకున్నాను నేను. దానిపైనుంచి ఒక స్పూన్ ఆయిల్ వేసి మంచిగా 2 వైపులు కూడా కాల్చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది. తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంతో తినేస్తారు. అసలు మొత్తం కంప్లీట్ కాకముందే మా ఇంట్లో వాళ్ళు అయితే రెడీ అయిపోయారు తినడానికి. ఫస్ట్ టైం చేసినా కానీ నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. అన్నీ కూడా కుదిరినాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు, ఎందుకంటే చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా, గ్రీన్, ఆరెంజ్, వైట్. మీకు స్పైసీనెస్ కావాలంటే ఒక 2-3 కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనము అటుకుల్ని యాడ్ చేయడం వల్ల చాలా మెత్తగా వచ్చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.